నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను మీ రమ్య. రైల్వేలు ఉద్యోగాలు కలలు కంటున్న వారికి శుభవార్త. భారతీయ రైల్వే మరో భారీ నియామక ప్రకటన సిద్ధమవుతోంది. త్వరలో మొత్తం 8050 నాన్ టెక్నికల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నియామక ప్రక్రియలో గ్రాడ్యుయేట్ లెవెల్లో 5000 పోస్టులు, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో 3050 పోస్టులు ఉన్నాయి. ఇది ఒక అద్భుతమైన అవకాశం. డిగ్రీ లేదా ఇంటర్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరికి కూడా విద్యా అర్హతలు తక్కువగా ఉన్నప్పటికీ కూడా స్థిరమైన ప్రభుత్వ ఉద్యోగం పొందాలనుకునే వారికి ఇది ఒక బంగారు ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు తేదీల గురించి చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఈ నెల అక్టోబర్ 21వ తేదీ నుంచి ప్రారంభమైంది. నవంబర్ 20 వరకు కొనసాగుతూ ఉంటుంది. అలాగే అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులకు దరఖాస్తులు అక్టోబర్ 28 నుంచి నవంబర్ 27, 2025 వరకు స్వీకరిస్తున్నారు. ఈ నియామక ప్రక్రియను ఆర్ఆర్బీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహిస్తుంది. ప్రతి జోన్కి వేర్వేరు ఆర్ఆర్బీ వెబ్సైట్ల ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఈ పోస్టులు ప్రధానంగా నాన్ టెక్నికల్ కేటగిరీలలో ఉంటాయి. ఉదాహరణకు క్లర్క్, టైపిస్ట్, అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, గ్రాడ్స్, అలాగే స్టేషన్ మాస్టర్ వంటి ఉద్యోగాలు. అభ్యర్థులు 18 ఏళ్ల వయసు పూర్తి చేసి ఉండాలి. గ్రాడ్యుయేట్ పోస్టులకు గరిష్ట వయసు 33 ఏళ్లు, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు 30 ఏళ్లుగా ఉండే అవకాశం ఉంది. రిజర్వేషన్ గల అభ్యర్థులకు ప్రభుత్వ నియమాల ప్రకారం వయో పరిమితిలో నిడలింపు ఉంటుంది. ఎంపిక విధానం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, సిబిటి, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక జరుగుతోంది. ప్రస్తుతం ఆర్ఆర్బీ ఇంకా పూర్తి స్థాయి నోటిఫికేషన్ విడుదల చేయలేదు. కానీ అధికారిత ప్రకటన రావడానికి ఎలాంటి సందేహం లేదు. నోటిఫికేషన్ చాలా త్వరలో అందుబాటులోకి రానుంది. కాబట్టి ఆసక్తి గల అభ్యర్థులు ఆర్ఆర్బీ అధికారిక వెబ్సైట్లలో తరచూ చెక్ చేస్తూ ఉండాలి. వివరాల కోసం www.rrbcdg.gov.in లేదా సంబంధిత జోన్ వెబ్సైట్లో చూడవచ్చు. ఇది ఒక భారీ రిక్రూట్మెంట్ డ్రైవ్. రైల్వేలో స్థిరమైన ఉద్యోగం, మంచి జీతం, ప్రభుత్వ సౌకర్యాలన్నీ కలిగిస్తాయి. అలాగే కాబట్టి ఈ అవకాశాన్ని కోల్పోవద్దు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి.